మానవుడు చనిపోయాక కూడా వచ్చే వాటి మీద మానవుడికి ఎంత అవగాహన ఉంటే వాడి భవిష్యత్తు అంత బాగా తీర్చిదిద్దుకుంటాడు. ఒక రకంగా చెప్పాలి అంటే భవిష్యత్తు అంటే ఈ జన్మలో అని కాదు, భవిష్యత్తు జన్మల్లో చనిపోయిన తర్వాత ఉండేటువంటి భవిష్యత్తు జీవితంలో, భవిష్యత్ జన్మల్లో చక్కగా తీర్చిదిద్దుకుంటాడు. చాలామంది చనిపోతే జీవితం ఆఖరు అనుకుంటారు. అది పొరపాటు. మీరు దేహం అవుతే అక్కడితో జీవితం ఆఖరే. కానీ ఎవ్వరూ దేహం కాదు, అందరూ ఆత్మలే. అంచేత ఖచ్చితంగా భవిష్యత్తు ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 3 రకాల భవిష్యత్తులే. ఈ జన్మలో ఉండే భవిష్యత్తు, చనిపోయిన తర్వాత ఉండేటువంటి ఆ జీవితం ఇంకో భవిష్యత్తు, మరలా శరీరం తీసుకున్నప్పుడు అంటే ఇంకొక జన్మలో ప్రవేశించినప్పుడు అది ఇంకో భవిష్యత్తు. ఈ భవిష్యత్తు బాగుండాలి అంటే మానవుడు ఇవి తప్పనిసరిగా వీటి మీద అవగాహన ఉండాలి. వేటి మీద అంటే చనిపోయాక కూడా వచ్చే వాటి మీద. వాటి గురించి తెలుసుకుంటున్నాం. ఊరికే సింపుల్గా చెప్పుకోవచ్చు కూడా వచ్చేవి. చాలామంది అదే చెప్తారు, సింపుల్గా, చాలా సింపుల్గా చెప్తారు. వాసనలు, సంస్కారాలు, కర్మలు, జ్ఞానం, అక్కడితో సరిపోదు. వాసనల మీద అవగాహన ఉండాలి, సంస్కారాల మీద అవగాహన ఉండాలి, ఆ కర్మల మీద అవగాహన ఉండాలి, జ్ఞానం మీద కూడా అవగాహన ఉండాలి. వాటిని చక్కగా తీర్చిదిద్దుకుంటారు. వాసనలు అంటే ఆసక్తులు అని చెప్పుకున్నాం. అంతకుముందు దేహం మీద ఆసక్తి ఉంటే వాటిని దేహ వాసనలు అంటారు. మనసుకు సంబంధించిన వాటి మీద అంటే ఇతరుల మీద, ఆ లోకంకి సంబంధించిన వాటి మీద ఆసక్తి ఉంటే వాటిని లోకవాసనలు అంటారు. అలాగే బుద్ధికి సంబంధించిన శాస్త్రాలు, ఆ పుణ్యాలు చేయడం, అటువంటి కర్మలు చేయడం, అవన్నీ శాస్త్రవాసనలు అంటారు. శాస్త్రాలు అధ్యయనం చేయడం, ఇంకా ఏయో తెలుసుకోవడం, ఇవన్నీ వాటి మీద అవగాహన ఉంటే ఇంకా తీర్చిదిద్దుకుంటారు. ఇంచేతంటే దేహస్థితిలో ఉన్నవాడు
దేహ సంబంధమైన వాటి మీద ఆసక్తి చూపిస్తాడు. మనోస్థితిలో ఉన్నవాడు మనో సంబంధమైన వాటి మీద ఆసక్తి చూపిస్తాడు. బుద్ధి స్థితిలో ఉన్నవాడు బుద్ధి సంబంధమైన అంటే శాస్త్ర సంబంధమైన వాటి మీద ఆసక్తి చూపిస్తాడు. అందుకే మీరు చూడండి, మీరు గత జన్మల్లోనే బుద్ధి స్థితికి వచ్చారనుకోండి, మీకు ఆ పనుల మీద ఆసక్తి ఉంటాయి. మీరేదో పదవులు అయితే అందరిలో గొప్పగా ఉండాలి, బాగా సంపాదించాలి, అటువంటి వాటి మీద మీకు ఏమీ ఆసక్తి ఉండదు. ఇంకా ఏదో తెలుసుకోవాలి అని ఇంకా ఏవో పుస్తకాలు చదవడం వాటి మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే దేహస్థితిలో మీరు ఇంతకుముందు జన్మలో ఉన్నప్పుడు వాటికి సంబంధించినవి ఉంటాయి. ఇంకో జన్మ తీసుకున్నా కూడా మీకు ఆ ఆసక్తులే కనిపిస్తాయి. ఎంతసేపు సుఖపడాలని, ఎంతసేపు తను, తన భార్య, పిల్లలు వాటి మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఎయ్యి మీకు వస్తాయో అవే చేస్తూ ఉంటారు ఈ కొత్త జన్మలో కూడా. అందుకే వాటిని మీరు అవగాహన ఉంటే వాటిని సరి చేసుకుంటారు. సరి చేసుకుని మరి జన్మలో బాగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. అది అలాగే సంస్కారాలు అంటే అలవాట్లు అని చెప్పి చెప్పుకున్నాం మనం. ఒక్కొక్కరికి ఎన్నో రకాల అలవాట్లు ఉంటాయి. కానీ ఏ రకమైన అలవాట్లు మనకు నష్టం కలిగిస్తాయి, ఏ రకమైన అలవాట్లు మనకి లాభం కలిగిస్తాయి, ఈ అవగాహన మీకు ఉంటే కనుక నష్టం కలిగించే అలవాట్లు లోంచి మనం బయటపడే ప్రయత్నం చేస్తాం, బయట పడతాం కూడా. వాటిలోంచి బయటపడతాం. మరి భవిష్యత్తు బాగుంటుంది. అప్పుడు మనం పనికి మాలినవన్నీ అలవాటు చేసుకుంటే ఇంకో జన్మ తీసుకున్నా మన బతుకంతే. అంచేత అవగాహన ఉండాలి. ఎంతసేపు డబ్బు సంపాదించడం, సుఖపడదాం, గొప్పగా జీవిద్దాం, ఇది కాదు ఆలోచించవలసింది. వీటి గురించి ఆలోచించాలి. పదవులు సంపాదిద్దాం, వాడికంటా గొప్పగా ఉందాం, వీడికంటా గొప్పలు ఇవన్నీ ఏమి ఉండవండి. శరీరం ఉన్నంత వరకే. శరీరం పోతే ఏ గొప్ప ఉండదు. గొప్పలన్నీ కొంతకాలమే. ఉండే వాటిని కూడా వచ్చే వాటిని వాటి మీద దృష్టి పెట్టండి. అవే ఇప్పుడు తెలుసుకుంటున్నాం మనం. కూడా వచ్చే వాటినే తెలుసుకుంటున్నాం. ఎంత అవగాహన ఉంటే మీ భవిష్యత్తు అంత బాగుంటుంది. అంచేత అవగాహన ఉండాలి అన్నిటి మీద. అందుకే మనం వివరంగా విపులంగా తెలుసుకుంటున్నాం. మీకు ఎంత బాగా అర్థమవుతే అంత బాగా ఆచరిస్తారండి. తెలుసుకోవడం ముఖ్యం కాదండి, అర్థం చేసుకోవడం ముఖ్యం. నేను ఎప్పుడు చెప్పేది ఇదే.
తెలుసుకుంటే ప్రయోజనం లేదు, అర్థం చేసుకుంటేనే ఏ లాభమైనా. ఎందుకంటే ఆచరిస్తారు, మీరు ఆ దృష్టి పెడతారు. మీ ఆసక్తుల మీద, మీ అలవాట్ల మీద, మీరు చేసే కర్మల మీద, మీరు పొందవలసిన జ్ఞానం మీద దృష్టి పెడతారు. మరి భవిష్యత్తు అద్భుతమైన జన్మ మీకు లభిస్తుంది. ఇప్పుడున్న ఏయో కొన్ని లోపాలు చూసుకుని ఎంతో బాధపడుతూ ఉంటాం. నాకు ఇలాంటి జన్మ వచ్చిందే, నా పని ఇలా అయిపోయిందే, బాధపడతారు. అలా బాధపడవలసిన పనేమీ లేదు. దేవుడు నిందిస్తారు. ఏంటో దేవుడు నాకు ఇన్ని రకాల కష్టాలు, ఇన్ని రకాల సమస్యలు, ఇలాంటి సంసారం, ఇలాంటి పరిస్థితులు అని చెప్పి బాధపడవలసిన పనేమి లేదు. ఏ ఇబ్బందులు లేని, ఏ సమస్యలు లేని భవిష్యత్ జీవితం మీకు లభిస్తుందండి. వీటన్నిటి మీద అవగాహన ఉంటాయి. ఏది సాధించాలన్నా, ఏది సరి చేసుకోవాలన్నా ప్రస్తుత జీవితంలోనే మనం చేయాలి. ఇప్పుడు ఏమీ చేయకుండా తర్వాత మీరు ఏం చేయలేరు, ఏం మార్చుకోలేరు. అంచేత మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం, ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాం. ఎన్నిటి మీద అవగాహన ఉండాలి. ఎవరైతే బుద్ధి స్థితిలో, ఆత్మస్థితిలో ఉంటారో వాళ్ళే వీటన్నిటి మీద అవగాహన చేసుకోగలుగుతారు. చేత ఈరోజు కూడా వచ్చే కర్మల మీద కూడా, అంటే కర్మలు వస్తాయా అంటే వాటి ఫలితమే వస్తుంది. అదే అనుభవిస్తూ ఉంటాం. చేత కర్మల మీద మనకి మంచి అవగాహన ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కర్మలు 3 రకాలు. అవి ఏమిటి అంటే, 1 వర్తమాన కర్మలు, 2 సంచిత కర్మలు, 3 ప్రారబ్ధ కర్మలు. వర్తమాన కర్మల్నే ఆగామి కర్మలు అని కూడా అంటారు. అంటే ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి కర్మలు, వాటినే వర్తమాన కర్మలు అంటారు.
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎన్నో పనులు చేస్తున్నాం. పనులే కాదు, మాటలు కూడా. చేసే పనులు, మాటలు ఇవన్నీ వర్తమాన కర్మల కిందే వస్తాయి. ఈ కర్మల్లో కొన్ని అనుభవిస్తాం. ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే ఒక 60% దాకా ఈ జన్మలో చేసినవి ఈ జన్మలోనే అనుభవిస్తాం. అనుభవించగా మిగిలిన కర్మలు ఏమవుతుందంటే, దేహం వదిలేక ప్రతి ఒక్కరికి వారి పేరు మీద ఒక ఖాతా ఉంటుంది, అకౌంట్. దాంట్లో పడతాయి. వాటిని సంచిత కర్మలు అంటారు. శాస్త్రాలు ఊరికే మనకు అర్థం అవడం కోసం చెప్తారు, చిత్రగుప్తుని చిట్ట అని చెప్పి. అది మనకి ఈ సొసైటీలో ఆకాశిక్ రికార్డ్స్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఆకాశిక్ రికార్డ్స్లో ఉండేవన్నీ సంచిత కర్మలు. మళ్ళా జన్మ తీసుకునేటప్పుడు ఈ సంచితంలోంచి కొన్ని కర్మలు ఎంచుకుంటాం. ఆ కర్మలతో ఆ కర్మలను అనుసరించి మనం మళ్ళా ఇంకొక జన్మ తీసుకుంటాం. అలా ఏ కర్మలో అయితే మనం ఎంచుకొని జన్మ తీసుకుంటామో ఆ కర్మల్ని ప్రారబ్ధ కర్మలు అంటారు. ఆ తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మలు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. అనుభవిస్తాడు కూడా ఎవరైనా సరే. అంచేత ఇలా 3 రకాల కర్మలు ఉంటాయి. సరే, ఈ వర్తమానంలో మనం కర్మలు చేస్తూ ఉంటాం అని చెప్పుకున్నాం. ఇలా మనం చేసే కర్మలు 3 రకాలుగా ఉంటాయండి. ప్రతి ఒక్కరూ చేసే కర్మలు 3 రకాలుగా ఉంటాయి. ఇదంతా జాగ్రత్తగా వినాలి. ఇది మన కర్మలను బట్టే మన భవిష్యత్తు. ఎంత అవగాహన ఉంటే మీరు అంత లాభం పొందుతారు. 3 రకాలుగా చేసేవాళ్ళు ఉంటారు చేసే కర్మల్ని. అవి ఏమిటి అంటే, ఒకటి పాపకర్మలు, 2 పుణ్యకర్మలు, 3 ముక్తి కర్మలు. దాన్నే ఆత్మకర్మలు అని కూడా అంటారు. ఇక్కడ మనం గమనిస్తే ఇలా 3 రకాలు. కొంతమంది పాపకర్మలు చేస్తారు, కొంతమంది పుణ్యకర్మలు చేస్తారు, చాలా తక్కువ మంది ముక్తి కర్మలు చేస్తారు, లేదా ఆత్మకర్మలు చేస్తారు. ఓ రకంగా చెప్పాలంటే, ఎవరైతే ఇప్పుడు ఇలా జూమ్లోకి రావడం, భీమవరం క్లాసులు
వచ్చి వీటన్నిటి మీద అవగాహన చేసుకుంటారో వాళ్ళు ఈ పాపకర్మలు పుణ్యకర్మల కంటే కూడా ముక్తి కర్మలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి ముక్తి కర్మలే చేస్తూ ఉంటారు. ఎంచేతంటే ఇందులోకి వచ్చిన వాళ్ళకి ఈ అవగాహన ఉంది. ఏమని? పాపకర్మలు చేస్తే దుఃఖాన్ని కలిగిస్తాయి, పుణ్యకర్మలు చేస్తే భోగాన్ని కలిగిస్తాయి. కానీ ముక్తి కర్మలు చేస్తే మోక్షాన్నే కలిగిస్తాయి. ఈ అవగాహన ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు, ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా సరైన అవగాహన ఉండదు, కానీ ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చిన వాళ్ళకి మంచి అవగాహన ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే పుణ్యకర్మల వల్ల పెద్ద నష్టమేమీ లేదు, కానీ పాపకర్మల వల్ల ఎన్నో కష్టాలు పడాలి, నరకం అనుభవించాలి. ఈ పాపకర్మలు పుణ్యకర్మలు తీసుకుంటే పుణ్యకర్మలు పెద్ద నష్టమేం కాదు, సుఖాలు భోగాలు బాగానే ఉంటాయిగా, చేత ఈ పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ పాపకర్మలు చేస్తే మటుకు వాటి ఫలితంగా ఎన్నో కష్టాలు అనుభవించాలి. ఈ జన్మలోనూ అనుభవిస్తారు, భవిష్యత్తులో అనుభవిస్తారు. నరకం కూడా అనుభవిస్తారు. చేత వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ పాపకర్మలు వీటిని అధిగమించాలి అంటే ముక్తి కర్మలు చేయాలి. అంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి. దానికి శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. జ్ఞానాన్ని పెంచుకోవాలంటే ఖచ్చితంగా పత్రి గారు బోధించిన శ్వాస మీద ధ్యాస. ఇంకే ధ్యానం చేసినా జ్ఞానం పెరగదు, జ్ఞానం రాదు. ధ్యానం చేయవలసిందే, ఇంకో దారి లేదు. భగవద్గీతలో చెప్పబడింది కదా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. జ్ఞానం అనే అగ్నిలోనే నువ్వు అంతకుముందు చేసిన కర్మలన్నీ దగ్ధమైపోతాయని చెప్పారు. మరి ఎందుకు దగ్ధం చేసుకోవాలి? ఆ కష్టాలు అనుభవించకుండా ఉండాలి, ఆ నరకం అనుభవించకుండా ఉండాలి. అంతేకాదు, కర్మలన్నీ దగ్ధమవుతాయి, కానీ మానవులు కోరుకునే ఆ మోక్షం అన్నది, ఆ దుఃఖరాహిత్య స్థితి అన్నది, శాశ్వత ఆనంద స్థితి అన్నది లభించదు. అంచేత దానికి ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస, ధ్యానం. అంచేత ఏంటంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందులో ఈ పాపకర్మలు
పుణ్యకర్మలు ఈ రెండు కూడా దేహానికి సంబంధించినవి, గుర్తుపెట్టుకోండి. కానీ ఈ ముక్తి కర్మలు అన్నవి ఆత్మకు సంబంధించినవి. ఈ చాలా లోతుగా మీరు తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలి, అవగాహన పెంచుకోవాలి. ఉన్నాయి, పాపకర్మలు ఉన్నాయి, పుణ్యకర్మలు ఉన్నాయి. ఈ రెండు దేహానికి సంబంధించి. మీరు పాపకర్మలు చేస్తే దేహంతో నరకం అనిపిస్తారు, పుణ్యకర్మలు చేస్తే దేహంతో భోగం అనుభవిస్తారు, అంటే సుఖాలు పొందుతారు. కానీ ఆత్మకర్మలు మీరు చేస్తే కనుక మోక్షమే పొందుతారు. అంచేత వీటి గురించి మనం ఇంకా లోతుగా, ఈ కర్మలు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఇంకా లోతుగా మనం అధ్యయనం చేద్దాం. రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.